హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఏంటో అర్థమైపోయి ఉంటుంది, బికాజ్ మీరు నా తమ్ముని చూస్తారు కాబట్టి. అండ్ ఈ రోజు అయితే నా ఫేవరెట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ బర్త్డే అనమాట. నిజంగా నేను షార్ట్లో చెప్పినట్టు నేను తనని చూడగానే చాలా ఎంత ఏజ్ వచ్చినా కానీ చిన్నపిల్లలాగా అయిపోతాను, బికాజ్ తను చూపించే ప్రేమ వల్ల అనమాట. ఇంక ఇక్కడైతే మా మమ్మీ మా డాడీ అయితే మంచిగా రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్తున్నారు. ఆ లోపలైతే మేము రెడీ అయిపోయి కార్ అయితే ఎక్కేసామన్నమాట. సో మా మమ్మీ వాళ్ళు గుడి నుంచి వచ్చాకైతే మమ్మీ అక్క పిల్లలు కలిసి కేక్ అవన్నీ తెద్దామని బయటకు వెళ్ళారు. సో వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అయింది. ఇంకా నేనైతే మంచిగా ఇంట్లో రెడీ అయితే కూర్చున్నాను. ఇంకా దేవుడు పుట్టి వచ్చింది కదా, అదైతే వాళ్ళు గుడికి కాబట్టి తెచ్చారనమాట. మేమైతే ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేసాము, బికాజ్ ఎప్పుడు ప్రతి ఇయర్ రొటీన్గా ఇంట్లో అయితే డెకరేట్ చేసి చేపిస్తాం కాబట్టి ఈసారి ఇయర్ కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి అయితే ఇలా వచ్చామన్నమాట. కార్లో అయితే మా అక్క పిల్లలు అందరు కలిసి బెలూన్స్ అయితే ఊదారు, అయ్యా అనమాట ఆ బెలూన్స్ వచ్చేసి. అండ్ ఇక్కడైతే వీళ్ళందరూ వచ్చేసారనమాట. ఇంక ఇక్కడ స్టార్ట్ అయితే చేస్తున్నాము. ఇంకా కేక్ అయితే మేము నార్మల్ కేకే తీసుకున్నాము, బికాజ్ కూల్ కేక్ ఏంటంటే మేము ట్రావెల్ చేస్తాం కదా, ఆ ట్రావెల్లో కూల్ కేక్ ఏంటంటే కరిగిపోతుంది, మొత్తం గబ్బు గబ్బు అయిపోతుంది అని చెప్పేసి మేము నార్మల్ కేకే ప్రిఫర్ చేసామన్నమాట. అండ్ చిన్నగా అయితే అలా బెలూన్స్ పెట్టి అయితే చిన్నగా ఏదో మాకు అంటే ఇంకా హైవే మీద అంత చేస్తాం, మేబీ ఏదో ఇంకా చేసాము డబుల్ ప్యాస్టర్ అవన్నీ ముందే ప్లాన్ చేసుకొని. ఇంక ఇక్కడైతే ఏమైందంటే కేక్ అది వెలిగించారు కదా, క్యాండిల్ వెలిగించేటప్పటికి ఆ పాప్స్ ఉంటాయి కదా, పాప్ పేపర్స్ అవేమో కొంచెం పక్కకి వెళ్ళిపోయాయి, బికాజ్ హైవే మీద గాలి వస్తుంది కాబట్టి. ఇంకా స్ప్రేస్ ఏమో అప్పటికి మోక్షి గారి చేతిలో ఉన్నాయి, అట్లా అయిపోయింది అనమాట. సో అన్నీ మనం జరిగినట్టు అనుకున్నట్టు జరగవు కదా, సో పర్లేదు ఇంతమంది ఉన్నాం కాబట్టి ఫుల్ హ్యాపీగా అయితే జరుపుకున్నాం అనమాట. మా డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యాడు కాబట్టి ఓకే, అది చాలు మనకి. అండ్ ఇక్కడైతే ఏంటోనండి వీళ్ళు నేను చెప్పినా కానీ లైటింగ్ వస్తుందన్నా కానీ రాదు, నా మాట వినకుండా వాళ్ళు టార్చ్ చేసి కూర్చున్నారు. మా మోక్షి గారు అయితే చక్కగా కేక్ తింటున్నారు. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఇక్కడ ఆకాశ దీపం అని చెప్పేసి కొన్నారనమాట. సో అదైతే ఏంటంటే మేము క్రాకర్స్ బెలుద్దాం సంథింగ్ అనుకున్నాం, కానీ హైవే మ్యాన్ అవన్నీ వద్దు, ఆకాశ దీపం అయితే బాగుంటుంది కొంచెం ఎగరటానికి అన్నట్టు అనుకున్నాము. బట్ ఫస్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మేబీ నాకు గుర్తున్నంత వరకు సెకండ్ది అనుకుంటా. సెకండ్ కూడా ఏంటంటే మా డాడీకి మా అక్క చెప్తుంది అది కొంచెం ఉంచు అది మేబీ ఇది ఫస్ట్ది, సారీ. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఇది కూడా ట్రై చేశారు. ఆ లోపల ఏంటంటే వీళ్ళు ట్రై చేసుకుంటూ ఉంటారే అని చెప్పి మోక్షి గారితో పాటు నేను కూడా కొంచెం కేక్ అయితే తినేసాను అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ ట్రయల్స్ అయితే వేస్తున్నారు. ఆ లోపల అయితే మా మోక్షి మా రాత్రి గడితే ఏం చేస్తున్నారా మీరంతా అని అయితే అటు ఇటు చూస్తుంది. ఏంటారండి పాపం పిల్లలు అంటే మనకి ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారులేండి మా పిల్లలు అయితే. అండ్ ఇదైతే సెకండ్ అనమాట. సెకండ్ వచ్చేసి చేస్తున్నారు. ఇంకా అలా కాదు, అది కింద నుంచి ఫైర్ అంటించాలి అని తెలిసి మా మమ్మీ అయితే పక్క నుంచి యూట్యూబ్లో చూసి మరీ చెప్తుంది అనమాట. అట్లుంటారు మా ఇంట్లో, వెరైటీ ఆఫ్ పర్సన్స్ ఉంటారనమాట. అండ్ ఇంక ఇక్కడైతే కష్టపడుతున్నారు, బికాజ్ ఆకాశ దీపం వెలిగిద్దాము, బికాజ్ వాళ్ళ వైఫ్ తన కోసం తెచ్చింది కదా, అంత ప్రేమతో తెచ్చినప్పుడు వెలిగించకపోతే ఎట్లాగా, అందుకని మా అక్క సపోర్ట్ చేస్తుంది. బికాజ్ అవన్నీ మనకు తెలియవు కాబట్టి మనం ఎప్పుడు సైడ్కే ఉంటాము. ఇంకా అదైతే వెలిగింది అన్న ఆనందంలో ఉన్నారు. సో ఈ ఆకాశ దీపం ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అనేది మీరే చూసేయండి. సో మేము కూడా ఫ్లాప్ అయితే హిట్ అయితే, బికాజ్ మేము చేస్తుంది ఫస్ట్ టైం అనమాట. మేము ఎప్పుడు ఇలా ఆకాశ దీపం ఇవి అయితే వెలిగించలేదు, సో మాకు తెలియదు కాబట్టి చిల్లగా అయితే వెలిగించి ఇంకా రివర్స్ టిప్ అయితే అది ఎట్లాగా ఉంచాలో ఆ ప్రాసెస్లోనే ఉంచాము. అదైతే పర్లేదు, గాలి వచ్చినా కానీ మంచిగానే ఫైర్ అయిందనమాట. తర్వాతకి మంచిగా అయితే ఫైర్ అందుకుంది. ఇంక ఇక్కడైతే వీడియో నేనే తీస్తున్నాను కానీ అప్పుడేదో ఫోన్ అలా గజిబిజి అయిపోయింది, సారీ ఏమనుకోకండి. తర్వాత అయితే సెకండ్ ఇది కూడా ఫైర్ చేశారనమాట. ఇంక ఇది వచ్చేసి సెకండ్ది. సో ఇదైతే ఎగురుతుందా లేదంటే ఎక్కడైనా బై మిస్టేక్గా పడిపోతుందా అనేది మీరు ఇక్కడ చూసేయండి. అండ్ ఇక్కడైతే చాలామంది చెప్తున్నారు పక్క నుంచి, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, కొంచెం హీట్ అవ్వాలి ఇంకా ఉంచు అని చెప్తున్నారు. సో మా డాడీ ఏంటంటే 2 minutes ఉంచి మేబీ తర్వాత ఏమన్నా హీట్ అయ్యి అదే ఎగురుతుందేమో అన్న కాన్సెప్ట్లో తనైతే కొంచెం సేపు ఉంచాకైతే వదిలేశాడనమాట. అప్పటికి ఉంచాలా వదిలేయాలా అంటే మేమందరం ఏంటంటే అది అసలు వెళ్తుందా లేదా అని చూస్తున్నాము. అదేమైందంటే అలా రోడ్ మీద పడిపోయింది అనమాట. బట్ ఎనీవే గుడ్ అనమాట, ఎవరికి అయితే తగలలేదు, బికాజ్ అందరు చూసుకొని వెళ్తారు కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు అయితే మీరు చేయొద్దు. అండ్ ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ చెప్తున్నారు, మీరు కూడా వాళ్ళకి హాయ్ చెప్పండి ఒకసారి అయితే. ఇంకా మేమైతే డైరెక్ట్గా ఫుడ్ అయితే ఇంటికి ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. ఇంకంతే అండి ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ టేక్ కేర్, బాయ్.